రవి, కాదనకు. ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. నేను విరహంతో వేగిపోతున్నాను. ఈ అందాన్ని నీ సొంతం చేసుకో ప్లీజ్. ఐ లవ్ యూ. ఎప్పటికీ నువ్వు నా దానివి కాలేవు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా జీవితంలోకి రాకు, నన్ను డిస్టర్బ్ చేయకు. అడులే. నిన్ను వదలను. ఈ జన్మలోనే కాదు, మరో జన్మలో కూడా వదలను. ఛీ, దుర్మార్గురాలా, ఈ జన్మకు నువ్వు మారు. మామయ్య, ఏరా బాగున్నావా? రా భూపతి, ప్రయాణం ఎలా జరిగింది? హ్యాపీ బావా, బాగా జరిగింది. ఎలా ఉంది అక్కడ బిజినెస్? అంతా బాగుంది, నాట్ బ్యాడ్. అరే, ఎలా ఉన్నారో అడగకుండా బిజినెస్ ఏంటండి? సాయంత్రం మాట్లాడుకోండి. ఏరా భూపతి, మేమిన్నాళ్ళకు గుర్తుకొచ్చావా నీకు? అయ్యో, ఎంత మాట అత్తయ్య, మిమ్మల్ని మర్చిపోతానా? అసలు మర్చిపోగలనా? అమ్మా నాన్నలు లేని మమ్మల్ని అన్నీ మీరే పెంచారు. ఏదో పని ఒత్తిడి వల్ల తప్ప మరేం కాదు. అంత మాట అన్నావు చాలేరా. ఇప్పుడైనా వచ్చింది నీ చెల్లెల కోసమేగా. నా గురించి మా చెల్లెల కన్నా మీకే బాధ తెలుసు. ఇంకా నేనేం చెప్పను. నేను వెళ్ళొస్తాను, ఆఫీస్కి టైం అయింది. భూపతి, సాయంత్రం వచ్చి మాట్లాడుకుందాం. సరే బావా. నానమ్మ, ఏంట్రా విశేషాలు? అక్కడ అందరూ బాగున్నారా? నీ ఆరోగ్యం అది ఎలా ఉంది? అందర్నీ ఇక్కడికొచ్చి ఉండమంటే ఉండరు. కనీసం పిల్లలనైనా ఇక్కడ ఉంచరా? ఎంత మాట అన్నారు అత్తయ్య. మీరు కోరినట్టే పిల్లల్ని ఈసారి మీ దగ్గర ఉంచుతాను, సరేనా? రజనీ, అన్నయ్యకి కాఫీ తీసుకుని రా. అలాగేమ్మా. అబ్బాయి గారు వచ్చారంటే ఇక నాకు పండగే పండగ. మీ ఆరోగ్యం? నా ఆరోగ్యానికి ఏమైంది? శుభ్రంగా ఉన్నా. సరే గాని వెళ్ళి ఫ్రెష్ అప్ అవు. సరే, ఫ్రెష్ అప్ అయి వస్తా. అబ్బాయి గారికి గుత్తొంకాయ కూర అంటే ఇష్టం కదా, వచ్చే లోపల తయారు చెయ్యి. వెళ్ళు. సరే అత్తయ్య.
ఏంటి చంద్ర అర్ధరాత్రి నీ గోల? ఏమండి, దెయ్యమండి, నిజంగా దెయ్యమండి. దెయ్యం నా గుండెల మీద కూర్చొని నన్ను చంపబోయిందండి. నాకు చాలా భయంగా ఉందండి. ఏ, ఈ కాలంలో దెయ్యాలేంటి? ఏదో పేడకల కనుంటావు. నీళ్ళు తాగి పడుకో. నిజంగా అండి, నిజంగా దెయ్యం. చంద్ర వదిలే, అనవసరంగా కాల్ చేయకు. అంత భయం ఎందుకు? నేనున్నానుగా, పడుకో. కాదండి, పడుకో చంద్ర. చట్నీ ఎరా. అక్కడే. అమ్మగారు, ఏమైందమ్మా? అన్నయ్య, రాత్రి దెయ్యం నన్ను చంపేబోయిందన్నయ్య. ఆయనకి చెప్పినా నమ్మట్లేదు. ఈ రోజుల్లో దయ్యాలేంటమ్మా? బావగారు ఈ విషయంలో కరెక్టే. అయ్యో అన్నయ్యా, నువ్వు కూడా నా మాట నమ్మట్లేదు. ఎప్పుడూ లేంది ఇప్పుడెందుకు చెప్తానన్నయ్యా? నిజం, దయ్యం తిరుగుతుంది ఇంట్లో. అవును చిన్నబాబు, నేను కూడా చాలా భయపడ్డాను. ఎందుకో తెలియదు గాని నాకు కూడా దయ్యం ఉందనిపిస్తుంది బాబు. అవును, ఈ ఇంట్లో ఏదో జరగబోతోందన్నయ్యా. మీ బావ నువ్వు నమ్మట్లేదు. ఏం జరుగుతుందో ఏమో. అమ్మగారి ముఖంలో ఇంత దిగులు నేనెప్పుడూ చూడలేదు. మీరే ఏదో ఒకటి ఆలోచించండి బాబు. సరే సరే, మీరు అలా అధైర్యపడకండి. అంతా నేను చూసుకుంటా. పిచ్చి ఆలోచనతో మనసు పాడు చేసుకోకు. నేనున్నాగా. చిన్నబాబు, మా ఊళ్ళో ఓ సాయబు ఉన్నాడు. వాడు ఎలాంటి దయాన్నైనా ఇట్టే వదలగొట్టేస్తాడు. నన్ను వెళ్ళి అతన్ని తీసుకురమ్మంటారా? సరే, ఇద్దరం వెళ్దాం. అలాగే బాబు, సాయంత్రం వెళ్దాం. సార్, రోజా రాలేదా? రాలేదు సార్. సరే నువ్వు వెళ్ళు. ఇప్పుడే కరెంటు పోవాలా? అత్తయ్య, మీరా? నేను చాలా భయపడ్డాను. అత్తయ్య, అత్తయ్య, బాబు, ఎక్కడున్నావు? అత్తయ్య,
అత్తయ్య! అత్తయ్య! మా మా ఎక్కడున్నావు అమ్మా? నాకు భయమేస్తుంది. ఆ? అమ్మా शैतान की बच्ची रुक जा चल हट पो వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబుని తీసుకుని తొందరగా వెళ్ళిపోండి జల్దీ చలేజా అమ్మని నన్నని చంపేసి బాబు ఇక్కడున్నంత వరకు ఈ సైతాన్ని ఏమీ చేయలేను ఈ ఊరు పొలిమర దాటి వెళ్ళిపోండి చలో సాబ్ జల్దీ చలో జల్దీ చలో లేరన్న లోటు తప్ప మరే లోటు రాకుండా పెంచి పెద్ద చేశాను వాణ్ణి. చూస్తుంటే అచ్చం నిన్ను చూస్తున్నట్టే ఉంది బావా. మావయ్య ఏరా సూర్య, వెళ్ళిన పని అయిందా? దీంతో వెళ్తే పని అవుతుందా మావయ్య? పొద్దున్నుంచి తిప్పని షాపు లేదు, కొన్న వస్తువు లేదు. చూడు నాన్న, ఏదైనా నచ్చితేనేగా కొనేది. ఏది పడితే అది కొంటామా? కొనలేం. ఇలా అయితే ఎప్పటికీ ఏమీ కొనలేం. కొంటానుగా షాపింగ్కి వెళ్ళేది. ఏదో టైం పాస్. టైం పాస్ కి నేనే దొరికానా? నీతో టైం స్పెండ్ చేయటం నాకు ఇష్టం బావా. సరే ఇంకాపండి. మీకు నిజం చెప్పాలి. మీ నాన్న పేరు రాజా రవీంద్రవర్మ, మీ అమ్మ పేరు చంద్రమతి. వాళ్ళిద్దరికీ ఒకే ఒక కొడుకువి నువ్వు. నీకు ఊహ తెలియకముందే వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ అయి చనిపోయారు. పోతూ నిన్ను నీ ఆస్తిని నా చేతిలో పెట్టి చనిపోయారు. ఆ రోజు నుండి ఈ రోజు దాకా నేను వీటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. నాకా వయసు అయిపోయింది, మరి ఆ బాధ్యతలన్నీ నువ్వే తీసుకోవాలి. ఇవన్నీ
నీకప్పచెప్పి నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. అవన్నీ చూపించడానికి అనంతగిరి తీసుకువెళుతున్నాను. మనం రేపే బయలుదేరుతున్నాం. మీ ఇష్టం మావయ్య, ఎలా తోస్తే అలా చేయండి. నాన్న బావ రేపు అనంతగిరి వెళ్తున్నారు. నన్ను కూడా రమ్మన్నారు. నేను వెళ్తున్నా. నువ్వు కూడానా? వద్దక్క, ముగ్గురు వెళ్ళిపోతే నాకు బోర్గా ఉంటుంది. అయినా నేను ఒక్కదాన్నే ఉండలేనక్క. ప్లీజ్ అక్క. ఏంటి ఆ మాటలు ఎప్పుడు లేంది? నువ్వు జర్నలిస్ట్వి. బీ బ్రేవ్. ఓకే ఓకే అలాగే, కానీ నువ్వు మిస్ అయితే బావా నాకే. ఏయ్. సూర్య, స్వాతి, ఇదే మన గెస్ట్ హౌస్. దిగండి. ఏ రాములు, బాగున్నావా? ఎవరనుకున్నావు? చిన్నయ్య గారు, చిన్నమ్మ గారు ఇక్కడే ఉంటారు. వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడు. స్వాతి, నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను సూర్య అలా బయటికి వెళ్ళి వస్తాం. సరేనా? నేను వస్తాను. లేదమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, మేము వెళ్ళొస్తాం. సరే, సూర్య, మనం త్వరగా వెళ్దామా? వచ్చేయండి. పదండి మావయ్య. బాబు సూర్య, మావయ్య, ఇదే మన ఎస్టేట్. రోజు మీ నాన్నగారు జాగింగ్కి ఇక్కడికే వచ్చేవారు. ఇన్నాళ్ళకి నువ్వు వచ్చావు. అదిగో ఆ కనిపించేదంతా చెప్పు స్వాతి, ఏంటి ఫోన్ చేసావు? బయలుదేరారా బావా? బయలుదేరుతున్నాం. త్వరగా వచ్చేయండి. వచ్చేస్తున్నాంలే. సూర్య, ఇక్కడున్నావా నువ్వు? నిన్ను కారులోనే కూర్చోమన్నాను కదా, నువ్వు పైకెందుకు వచ్చావు? పద వెళ్ళిపోదాం. బాబు సూర్య, నిన్నే. బాబు, బాబు. నమస్తే సార్. ఏం ప్రెసిడెంట్ గారు, చాలా కాలం తర్వాత వచ్చారు. మాతో పని పడిందా ఏంటి? అలాంటిదే. ఆస్తి గొడవలు ఎక్కడ దాకా దారి తీస్తుందో అని ఒక్క మాట మీతో చెప్పెడదామని వచ్చా. దానికోసం ఇక్కడ దాకా రావాలా? ఫోన్ చేస్తే సరిపోయేది కదండి. నేను మటర్ చేయలేదు సార్. ఏయ్, బాబు, నువ్విక్కడున్నావేంటి? నేను ఈ హత్య చేయలేదు, నన్ను నమ్మండి.
నువ్వు హత్య చేయటం ఏంటి బాబు? అసలు ఇదంతా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఎంతో ప్రాణంగా పెంచిన నా మావయ్యను నేనెందుకు చంపుకుంటాను? నువ్వెలాంటి వాడివో నాకు బాగా తెలుసు బాబు. మాకు డెడ్ బాడీ దగ్గరే దొరికాడండి. ఇతను అలాంటి వాడు కాదండి. వాళ్ళ మామయ్యని తనే ఎందుకు చంపుకుంటాడు? మీరే పొరపాటు పడి ఉంటారు. అయితే డెడ్ బాడీ దగ్గర నువ్వెందుకు పడున్నావు? సార్, నిజంగా నాకే పాపం తెలియదు సార్. నన్ను నమ్మండి ప్లీజ్. ఎస్ఐ గారు, నే చెప్తున్నాను, అతన్ని పంపించండి. నేను హామీ ఉంటాను. ఓకే, తీసుకెళ్ళండి. థ్యాంక్ థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం. కేసు తేలేంత వరకు ఊరు దాటి వెళ్ళకూడదు. అలాగే సార్. అసలు ఏం జరిగింది బాబు? ఈ మర్డర్ ఎవరో చేసి అది నా మీద వేశారు అంకుల్. నిన్న సాయంత్రం అనగా బయటకెళ్లారు. ఎక్కడికెళ్లారు? ఇంతకీ నాన్నేరి? ఏంటి బావా మాట్లాడవేంటి? అది మావయ్య ఫ్రెండ్ ఒకతను కలిశారు. అందుకే రాత్రి ఉండిపోయాం. మార్నింగ్ నన్ను వెళ్ళిపోమన్నారు. నేను బయలుదేరి వచ్చేసాను. మావయ్య అక్కడే ఉండిపోయారు. తర్వాత వస్తానని చెప్పమన్నారు. ఇది చెప్పడానికేనా? సర్లే, రాత్రి ఏం చేశారో చెప్పు. నువ్వేం చేసావు, నాన్నేం చేశారు? విసిగించుకో, నా మనసేం బాలేదు, వదిలే. నీకు ఇలా కాదు, ఇంకోలా ఇస్తాను. ఆగు బావా, ఆగు. నిన్నే బావా. బావా, నువ్వు నన్ను భయపెడుతున్నావు కదా? నాకేం భయం లేదు బావా. బావా, 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 నాకు భయం వేస్తుంది. తలుపు తీ బావా, తలుపు తీ బావా. బావా, నాకు భయం వేస్తుంది బావా. బావా, 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 నాకు భయం వేస్తుంది బావా. బావా, 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 నేనెంత భయపడ్డానో తెలుసా? నేనొచ్చేసా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. నో కాలు. సరే, వెళ్ళి తీసుకునిరా. అలాగే. ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంట్రా? కళ్యాణ్ జ్యువెలర్ ఓపెనింగ్ కి హక్కినేని నాగార్జున గారు వస్తున్నారు. మొత్తం కవర్ చేయాలి మేడం. ఎప్పుడు ఈ కవరింగ్ లేనా? ఏమైనా సెన్సేషనల్ న్యూస్ ఉంటే చెప్పరా? హలో, హలో, ఎవరు? అనంతగిరి పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి.
సూర్య అనే వ్యక్తి హత్యలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ ఆగంతకుడు తన ఉడ్బీని మావయ్యని అతి దారుణంగా చంపేశాడు. అతను పెద్ద సైకో. అతను హత్యలు ఎందుకు చేస్తున్నాడు అంతు చిక్కడం లేదు. ఎంక్వైరీలో మీ ఫ్యామిలీ అని తెలిసి ఫోన్ చేశాం. ఏంటి మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు చెప్పేది ఏంటిది? మా బావేంటి చంపడం ఏంటి? హలో హలో, ఏమైంది మేడం? ఎందుకు కంగారు పడుతున్నారు? బావా అక్కను నాన్నను హత్య చేశాడంట. మైకేల్, మనం వెంటనే అనంతగిరి బయలుదేరాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను జర్నలిస్ట్ని. కూర్చోండి. చెప్పండి. సార్, మీరు ఫోన్ చేసింది నాకే. మొన్న మర్డర్ అయిన అమ్మాయి ఎవరో కాదు, నా అక్కే. కానీ మా బావ ఆమెను హత్య చేసుండడు సార్. అతను మా అక్క త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. మా బావ ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. మా అక్క అంటే అతనికి ప్రాణం. ఇదంతా ఎవరో చేసి అతని పైకి నెట్టేశారు. ఆపు. వాడి గురించి ఇంకా చెప్పకు. వాడి గురించి నీకేం తెలుసు? వాడి మనిషి అనుకుంటున్నావా? కాదు, వాడొక సైకో. మనుషుల్ని అతి ఘోరంగా చంపుతున్నాడు. ఆపండి సార్, తన గురించి మీకన్నా నాకే బాగా తెలుసు. అతను అమాయకుడు. అతను మర్డర్ చేశాడని చెప్తే నేను నమ్ముతాననుకుంటున్నారా? చూస్తూనే ఉండండి, ఈ మిస్టరీని నేనే ఛేదిస్తాను. ఓ ఆటో అన్న, రాజ్మహల్ పోవాలా, వస్తావా? బతకాలని లేదా? ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి. వస్తే రా, లేకపోతే లేదు. అంతేగాని ఉచిత సలహాలు ఇవ్వకు. నువ్వు పదరా, అక్కడ ఇంకో ఆటో ఉంది. ఎందుకు రానంటున్నాడు? ఏమో, ఎవరికేం తెలుసు. నువ్వైనా వస్తావా? రాను. నేనొస్తాను, కానీ రాజ్మహల్ దాకా రాను. కొంచెం దూరంలో ఆపేస్తాను. ఓకే, ఓకే. అక్కడి నుండి మీరే నడుచుకుంటూ వెళ్ళాలి. సరే పద. సరే, నువ్వు ఎక్కరా. రండి. కేసు గురించి మార్నింగ్ సార్. మీకు మళ్ళీ పని పడింది సార్. ఎవడు వాడు? వీడి కిల్లరో సైకోనో అర్థం కావట్లేదు. తెలిసి 2 మర్డర్లు చేశాడు. అయితే 3వ మర్డర్ నేను చేస్తాను. ఎవరిని సార్? నిన్నేనయ్యా నందు. అవును సార్, వినేసింది సార్. ఓ పని అయిపోతుంది. ఇంతకీ వాడు హత్యలు ఎక్కడ చేశాడు? అనంతగిరి రాజ్మహల్లో. రాజ్మహల్? రాజ్మహల్ అంటే రాజులుంటారా? అమ్మో లేదు సార్, దయ్యాలుంటాయి. దయ్యాలా? సరే, మీరు రేపే అక్కడికి బయలుదేరెళ్ళండి. వాడు దొరకగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఎస్ సార్. అరే ఇలా భయపడతావేంట్రా? కర్మ.
ఏమైంది మేడం అంత భయంగా పరిగెట్టుకొని వచ్చారు? ఏం లేదురా. లేదు మేడం, లోపల ఏదో అయ్యింది. అవునరా, లోపల ఫ్లాష్ వెలుగులో ఓ మూల భయంకరమైన ఆకారం కనిపించింది. ఓహో, ఆకారమా మేడం? అది నేనే. నువ్వా? అంత భయంకరంగా ఉన్నావు? నువ్వేనా? అవును మేడం, అది నేనే. నిజమే రోయ్, నువ్వు నిజంగా దయ్యంలాగానే ఉన్నావు. పద. ఎక్స్క్యూజ్ మీ, ఆ రాజ్మహల్ గురించి ఏమైనా వివరాలు చెప్పగలరా? నాకు తెలియదమ్మా. ఈ వివరాలు తెలిసిన వ్యక్తి ఈ బంగ్లాలో పనివాడు. పక్కనే కోటిపిల్ల అన్న ఊళ్ళో ఉంటాడు. అతని పేరే రజనీకాంత్. శ్వేత, శ్వేత, శ్వేత ఆగు. నన్ను చూసి ఎందుకు పారిపోతున్నా? నిజంగా నువ్వు సైకోవి, రాక్షసుడివి. అన్యాయంగా అమానుషంగా నా అక్కని చంపేశావు నువ్వు. అయ్యో శ్వేత, నువ్వు కూడా అందరిలాగే ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? నువ్వైనా అర్థం చేసుకో శ్వేత. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన నా మావయ్యను, నా ఆరో ప్రాణమైన మీ అక్కను ఎందుకు చంపుతాను? వాళ్ళని అలా చంపడం వల్ల నాకేమిటి లాభం? చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు. నేను ఎలాంటి వాడిని నీకు తెలీదా? మన ముగ్గురం కలిసే చదివాం, కలిసే పెరిగాం. అసలు ఈ హత్యలు ఎలా జరిగాయో, వాళ్ళిద్దరినీ ఎవరు చంపారో నిజంగా నాకు తెలీదు. అది తెలుసుకుందామని అన్వేషిస్తుంటేనే అందరూ నన్ను హంతకుడు అంటున్నారు. మరి బావా, ఎవరు హత్య చేసుంటారు? ఈ ఊరిలో ఎవరైనా శత్రువులున్నారా? మావయ్య అజాత శత్రువు. అతనికి ఎవరూ శత్రువులు ఉండకపోవచ్చు. మరి నాన్న సరే, అక్కనెందుకు చంపారు? అదే శ్వేత, నాకు అర్థం కావడం లేదు. ఇదంతా తలుచుకుంటుంటే పిచ్చి పట్టేలా ఉంది. నన్నెక్కడికైనా తీసుకెళ్ళు. సరేలే బావా, బాధపడుకో. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపో. ఆ తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాంలే. అలాగే శ్వేత. ఏదో చెప్పాలన్నారు. అమ్మా, సంకోచించకుండా చెప్పండి. నేనొక అమ్మాయిని ప్రేమించానమ్మా. ఆమె పేరు స్వర్ణమంజరి. తప్పనిసరిగా నచ్చుతుంది. సరే, ఇంతకీ వారు ఏ వంశీకులు? అమ్మా, తను గొప్ప నాట్యగత్తె. రవివర్మ, ఆపండి. మన పరువు మర్యాదల గురించి ఏ కోసానైనా ఆలోచించారా మీరు? అమ్మా, అది ఇక చాలు. మా అన్నగారి కుమార్తె చంద్రమతితో రేపే మీ నిశ్చితార్థం. ఇక వేరే ఆలోచనలేవీ పెట్టుకోకండి. అమ్మా, మీకు తెలుసు రవివర్మ, నేను రెండోసారి ఏదీ చెప్పనని. అన్యాయం సరిపోతుందమ్మా.
రేయ్ లోపలికి రా. ఎవరు నువ్వు? ఏం కావాలి? నా పేరు స్వర్ణ మంజరి. నేను మీ అబ్బాయి ప్రేమించుకున్నా. మా కుమారులం గారి ప్రేమని చాలా మంది పంచుకున్నారు. అందులో నువ్వెన్నో దానివి. నువ్వేనా ఆ నాట్యగత్తెవి? డబ్బిస్తే ఎక్కడైనా ఆడే నాట్యగత్తెవి? మా రవివర్మతో ప్రేమ. ఒక్కసారి ఆయన పిలవండి, మా ప్రేమ గురించి ఆయనే చెప్తారు. వారు చెప్పేది లేదు, మేం వినేది లేదు. అయినా వారే చెప్పారు నువ్వొస్తే లేనని చెప్పమని. రవి రవి నువ్వు పిలిస్తే వారు రారు. నువ్వెళ్ళి నీ అర్హతకు తగ్గట్టు డప్పు కొట్టేవాడినో డోలు కుట్టేవాడినో పెళ్లి చేసుకో. పా. నాకు అన్యాయం జరుగుతున్న విషయం నాకు అర్థమైంది. మా ఊరు వాళ్ళకి చెప్తే వాళ్ళే వచ్చి న్యాయం చేస్తారు. ఆగమ్మా, భయపడిపోయిందిరా పిచ్చి పిల్ల. రవివర్మ గారు మాకు నిన్నే ఈ విషయం చెప్పారు. మీ ప్రేమ ఎంత బలమైందో తెలుసుకుందామని చిన్న పరీక్ష పెట్టాను. ఎంత అందంగా ఉన్నావు, నాకే ముద్దొస్తున్నావు. మా కుమారులకు నచ్చవా? మాకు 2 రోజులు సమయం ఇస్తే మీ పెద్దల్ని పిలిపించి నా కోడలిగా ఈ రాజమహల్లోనే నీ అడుగు పెట్టిస్తా. వెళ్ళొస్తానండి. నమస్కారం స్వామి. ఆసీనులు కండు విషయం వివరించు. విషయం బోధపడింది. మీరిక వెళ్ళండి. ఎక్కడరా నా దండం? విషయం అర్థమైంది కదా. విభూది మంత్రించి శరీరాన్ని తాకకుండా పదిలంగా తీసుకురావాలి. వెళ్ళండి. స్వరూపం సందర్శనార్థం. ఓం హ్రీం. ఇంత అందమైన అమ్మాయిని గురువుగారు చంపేస్తారా? ఈ అందాన్ని సొంతం చేసుకోవడం తప్ప? నా మనసులో కోరిక నీకెలా తెలిసింది?
ఎంత ఆకృత్యానికి పూనుకున్నారా దుర్మార్గుల్లారా! ఈరోజు మామూలు రోజు కాదే. ఎవరు మీరు? నేను ఎక్కడున్నాను? మా మాట వింటే నీకు నిజం చెప్తాం. నీ పేరు స్వర్ణమంజరి అవునా? రాజా రవీంద్రవర్మని ప్రేమించావు. అవును. వాళ్ళు క్షుద్ర పూజలు చేసి నిన్ను చంపమన్నారు. ప్రస్తుతం నీ కోసం ఆ పూజలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఆయనతోనే తేల్చుకుంటాను. ఇంత అందాన్ని వదలన్నా పట్టుకోరా. వదలండి, మీకు దండం పెడతాను. ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాను. దయచేసి నన్ను వదలండి. రే చనిపోయింది అనుకుంటా. చనిపోయిందా? ఏం చేద్దాం ఇప్పుడు? పట్రా దీన్ని. రే గురుగారు తెలిస్తే ఇప్పుడు మనల్ని చంపేస్తారా. జాగ్రత్త. ఎక్కడ కానరారి? ఎంత దుర్మార్గానికి పూనుకున్నారా! పుష్కరానికి ఒక్కసారి వచ్చే ఈ పౌర్ణమి రోజున పాడు చేసి చంపారు కదరా. ఇప్పుడు సురక్షణ కవచం నిర్మించవలే. ఓ న భయం న భయం. ఓ ఏంటి చంద్ర అర్ధరాత్రి నీకోలా? ఏమండి, దెయ్యమండి. దెయ్యం నా గుండెల మీద కూర్చొని నన్ను చంపబోయిందండి. ఈ కాలంలో దెయ్యాలేంటి? ఏదో పేడకలు కనుంటావు. నీళ్ళు తేపడ. పగతో రగిలిపోతున్న ప్రేతాత్మను అంతం చేయాలంటే 100 అడుగుల లోతులో భూగర్భ సమాధి చేయాలి. ఈ చేతులు పట్టండిరా. ఈ విభూది ఉన్నంత వరకు మిమ్మల్ని ఏ ప్రేతాత్మ ఏమీ చేయలేదు. రండి నా వెనకాలే. స్వర్ణమంజరి రా. విభూది జాగ్రత్త.
పగపగమంటే ప్రేతాత్మ స్వర్ణ మంజరివే అయితే నేను కాలానికి ఎదురెళ్ళే కాలాంతకుడిని. రా, వచ్చి లొంగిపో. కామదం మోక్షదం సర్వ అఘోర బ్రహ్మాండ రూప అగ్నిజ్వాలాయ. ఆ బోరింగుని పీకండి. భూత ప్రేతాత్మ అంతమా. ఓం శివం శివం శాంతవం శివాకారం శివానుగ్రహాకారం శివమేక పరమ నిత్యం శివాకారాయ నమో నమః. నీలగంధ విప్సితార్థాయ దాయకం విలోచనం కాలకం అక్షరం విరామం. స్వర్ణమంజరి నీ ప్రేతాత్మ పగని చల్లార్చు. నీ ఆత్మకి శాంతి చేస్తాను. అఘోరాయ చరాయ. మహామృత్యుంజయ ప్రేతాత్మ స్వర్ణ మంజరి ఆత్మ భూగర్భ సమాధి ప్రమదేశాయ. ఓం శాంతి. ఓం శాంతి. వాణ్ణి తీసుకెళ్ళండి.